తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయన స్పెషాలిటీ ఏంటంటే 3 పార్టీల ప్రభుత్వాల్లో ఆయన మంత్రిగా ఉన్నారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంత్రి, అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో మంత్రి, అట్లాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి. ఖమ్మం జిల్లాలో ప్రధాన అభివృద్ధి పనులు ఏది చూసినా ఆయన ముద్ర ఉంటుంది. ఖమ్మం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఖమ్మం జిల్లా నుండి రాష్ట్ర స్థాయిలో నిధుల్ని ఆ జిల్లాకి తెప్పించి చేసినటువంటి అనేక అభివృద్ధి పనులు. సీతారామ ప్రాజెక్టు వ్యవహారంలో మొదటి నుంచి మాట్లాడుతూ వచ్చిన ఆయన ఇప్పుడు మంత్రి హోదాలో అది ఆరంభించడం అన్నటువంటిది కీలకం. ట్రయల్ రన్ విజయవంతం చేయడం అన్నది తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం భీమునిగుండం కొత్తూరు దగ్గర నిర్మించిన సీతారాం ప్రాజెక్ట్ ఫేజ్ 1 పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు సీతమ్మ సాగరు సీతారామ ప్రాజెక్టులను సందర్శించి మొన్న 13వ తారీఖున సీతారాం ప్రాజెక్టు ఫేజ్ 1 పంప్ హౌస్కి విద్యుత్ కనెక్షన్ లేదన్న విషయాన్ని గ్రహించి విద్యుత్ కనెక్షన్ని వెంటనే ఉప ముఖ్యమంత్రి అప్పుడు ప్రారంభించారు. పంప్ హౌస్ పూర్తయి 3 ఏళ్ళు అయింది. కేవలం విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా ఆ పంప్ హౌస్ ఆగిపోయింది. ఆగస్టు 15లోగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1.5 లక్షల ఎకరాలకు సీతారాం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తామని చెప్పి అప్పుడే హామీ ఇచ్చారు. ఇప్పుడు పంప్ హౌస్ ట్రయల్ రన్కి సిద్ధం చేయాలని సూచిస్తే ఆనాటి నుంచి అధికారులు సన్నాహాలు ప్రారంభించితే ఇప్పుడు సక్సెస్ అయింది. దాంతో 1.5 లక్షల ఎకరాలకి నీరు అందబోతోంది.